మీనా వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని చెప్పిన ఓనర్కి ఓ కూతురు ఉంటుంది. ఆ కూతురుతో ఇక వాళ్ళ నాన్న ఎలా అంటాడు, అమ్మ ఈ గొలుసు నీ పుట్టినరోజు కానుకగా ఇస్తున్నాను, ఈ గొలుసుని నువ్వు జాగ్రత్తగా ఉంచుకో అని అంటే, అలాగే నాన్న, ఈ గొలుసుని జాగ్రత్తగా ఉంచుకుంటాను, మా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను అని చెప్పేసి ఇక రెడీ అయ్యి కాలేజీకి బయలుదేరుతుంది. ఇక అలా వెళ్ళగానే ఓ ఇద్దరు ఆకతాయిలు తనని ఫాలో చేస్తూ తన మెడలో ఉన్న గొలుసుని లాక్కొని పారిపోతారు. కాపాడండి, కాపాడండి, వాడెవడో నా గొలుసుని తెంపుకొని పారిపోతున్నాడు, వాడిని పట్టుకోండి అంటూ ఆ పాపం ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఆ రౌడీలు ఆ వీధి మలుపు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళని పట్టుకోలేదు, ఏడుస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. ఇంతలోపు బాలు అటుగా వెళ్తూ ఉంటాడు. ఇక అమ్మాయి హెల్ప్ మీ హెల్ప్ మీ అని అరవడంతో ఆ పిలుపు విన్న బాలు అంటూ వచ్చి, అమ్మా ఏం జరిగింది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, అయ్యో మెడ మీద ఈ రక్తం వస్తుందేంటి, ఎవరైనా ఏమైనా ఇబ్బంది పెట్టారా అని కోపంతో అడుగుతాడు. అవునన్నా, ఎవరో ఇద్దరు దొంగ వెధవలు నా మెడలో గొలుసు తీసుకొని పారిపోతున్నారు, అసలే ఆ గొలుసు మా నాన్నగారు నా బర్త్డే కానుకగా ఇచ్చారు, దాన్ని జాగ్రత్తగా దాచుకోమని చెప్పారు, కానీ ఒక్క రోజు కూడా అవ్వలేదు నేను నా మెడలో వేసుకొని, అంతలోనే దొంగలు దాన్ని తెంచుకొని పారిపోతున్నారు, ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఇక ఎప్పుడు నాకు ఏది ఇవ్వరు, నన్ను చంపేస్తారు అని భయపడుతూ ఉంటే, నువ్వేమీ భయపడకు, నేను వాళ్ళని చితక్కొట్టి నీ గొలుసు నీ చేతిలో పెడతాను అని చెప్పి ఇక బాలు వాళ్ళని ఫాలో అవుతూ అటు ఇటు వెతుకుతూ ఉండగా ఇక తనకి కనిపిస్తారు. వెంటనే లేట్ చేయకుండా అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఆ రౌడీలు బండి మీద వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని ఇక వెళ్ళనివ్వకుండా ఓ పెద్ద కర్ర ఉంటే బండి మీద విసురుతాడు. ఇక బండి చక్రానికి తగిలి బండి మీద ఉన్న ఇద్దరు కింద పడిపోతారు. కింద పడిపోగానే వాళ్ళ దగ్గరకు వచ్చి కాలర్లు పట్టుకొని ఆ చెంప ఈ చెంప చెడమడ వాయిస్తాడు బాలు. ఏంట్రా, ఆడపిల్ల కనబడితే చాలా మెళ్ళో గొలుసులు తెంపుకొని పారిపోవడమేనా, ఇది మీకు ఇదో ఫ్యాషన్ అయిపోయింది, అలవాటు అయిపోయింది, ఇలా వచ్చిన డబ్బుతో ఎన్ని రోజులని బ్రతుకుతారా, ఈలోపు ఏదో యాక్సిడెంట్ అయ్యి పోతారు, అప్పుడు ఇలా కొట్టుకొచ్చిన సొమ్ముని తినలేరు, బ్రతకలేరు, ఎందుకురా బుద్ధిగా పని చేసుకొని బ్రతకకుండా ఇలా పోయే కాలం, ఎందుకు ఇలా పోయే కాలం వేసే, ఇలా ఎందుకురా పోతున్నారు మీరు, నీకేం పోయే కాలం వస్తుంది అని బాగా కొట్టి బాగా తిట్టి గొలుసుని లాక్కుంటారు. అన్న క్షమించన్నా అని అంటే, మిమ్మల్ని క్షమిస్తే నిజంగా తప్పుల్ని దగ్గరుండి నేనే చేయిస్తున్నట్టు లెక్కరా, పోలీసులకు అప్పగిస్తాను అని చెప్పి కానిస్టేబుల్స్ అని అక్కడే ఉన్న పోలీసులకు వాళ్ళని అప్పగించి ఆ గొలుసుని తీసుకొచ్చి అమ్మాయి చేతిలో పెడతాడు. అన్న, గొలుసు తీసుకొచ్చి ఇచ్చావు, నిజంగా నేను నమ్మలేకపోతున్నాను, ఈ గొలుసు పోయిందనుకున్నాను, నాన్నగారికి ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాను, నువ్వు దేవుళ్ళగా వచ్చావన్నయ్య, నువ్వు కాపాడావు, నిజంగా చాలా థ్యాంక్స్ అన్నయ్య అని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇంతలోపు మీనా ఇంటి ఓనర్ అటుగా వెళ్తూ, ఏంటి నా కూతురేంటి వీడితో మాట్లాడుతుంది రోడ్డు మీద, ఇంకా కాలేజీకి ఇది వెళ్ళలేదా అని చెప్పి అమ్మాయి దగ్గరకు వచ్చి, ఏయ్ ఏంటే రోడ్డు మీద వెళ్ళే ప్రతి పోరంబోకుతో మాటలు పెట్టుకుంటావేంటి, నువ్వు కాలేజీకి వెళ్ళకుండా ఎక్కడేం చేస్తున్నావే నువ్వు అని అనగానే, ఏయ్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడద్దు అని బాలు అంటాడు. ఇక అమ్మాయి, డాడీ అతను దేవుళ్ళగా వచ్చి కాపాడారు డాడీ, నా మెడలో గొలుసుని తెంచుకొని దొంగ వెధవలు పారిపోతుంటే ఈ అన్నయ్య టైంకి వచ్చి కాపాడారు, ఆ రౌడీలను పోలీసులకు కూడా అప్పగించారు, అన్నయ్య కానీ రాకపోతే ఈ గొలుసు పోయేది, కావాలంటే మెడ మీద ఈ బ్లడ్ చూడండి అని చూపిస్తుంది. ఇక అది చూసిన మీనా ఇంటి ఓనరు షాక్ అవుతాడు. ఈ అబ్బాయి మంచివాడే, నా కూతుర్ని కాపాడాడు, నా కూతుర్ని ఇప్పుడు ఇతను కాపాడకపోతే చాలా ప్రమాదం అయిపోయేది, అది ₹1,00,000 విలువ చేసే వస్తువు పోయేది అని చెప్పి, బాబు మీ మంచితనం తెలియక మీ గురించి నేను తప్పుగా మాట్లాడాను, మొన్న కూడా నువ్వు నా మీద చేసుకున్నావన్న కోపంతో ఇప్పుడు అలా మాట్లాడాను అని అనగానే, అయ్యో మీరు పెద్దవారు, మీరు నన్ను క్షమించమని అనడం ఏంటి, సాటి మనిషిగా ఇది నేను సాయం చేశాను, అయినా నేనే మీతో మాట్లాడాలని ఇటుగా వచ్చాను, ఈలోపు మీ అమ్మాయికి ఈ ఆపద జరిగింది అని అంటాడు. నాతో మాట్లాడాలని వస్తున్నావా, ఏంటి బాబు మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి,
అని చెప్పేసి అంటాడు. ఏం లేదండి, ఆ రోజు వాడు మీ బంధువట, నాకు తెలీదు. మా భార్య గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కోపంతో కొట్టేశాను. పాపం వాళ్ళు కష్టపడి పని చేసుకుంటున్నారు. ఆడపిల్లలతో ఉంది. ఆవిడ భర్తని పోగొట్టుకుంది. ఆవిడ పుట్టెడు కష్టాల్లో ఉండి పువ్వులు అమ్ముకుంటూ ఆ ఇంట్లో బ్రతుకుతున్నారు. ఏదో తనకి పరిస్థితి బాగోక తనకి పెళ్లి విషయంలో అలా జరిగింది. అంతేకాని నా భార్య చాలా మంచిది. నా భార్యకి కోపం ఎక్కువ కానీ తను చాలా మంచిది. తన భర్తని నేను అలాంటి మనిషిని పట్టుకొని లేనిపోని మాటలు అన్నాడు. అందుకనే కొట్టాను. ఆ ఆవేశంలో మీరు వచ్చారు. మీరు కూడా వాడికి సంబంధించిన మనిషి అని తెలియక కొట్టానండి, క్షమించండి అని అనడంతో, అయ్యో ఇంత జరిగిందా, తప్పుని ఎవ్వరూ క్షమించరు. వాడు అంతలా అన్నాడా మీనా గురించి? మీనానే కష్టపడి ఇంటి అద్దె కట్టేది. తనకి పెళ్ళైపోయిన తర్వాత పార్వతమ్మ కష్టపడి అద్దె కడుతుంది. వాళ్ళు కష్టపడి బ్రతికే కుటుంబం. అలాంటి వాళ్ళ కోసం అలా మాట్లాడడం ఖచ్చితంగా తప్పే. నాకు తెలియదు కాబట్టే ఆ రోజు వాడిని నువ్వు కొడుతుంటే కొట్టద్దు అని అడ్డుకున్నాను. నాకు ఈ విషయం తెలిస్తే అసలు అడ్డుకునేవాడినే కాదు అని అనగానే, ఇప్పటికైనా మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు మా అత్తయ్య గారికి ఇల్లు ఖాళీ చేయమని చెప్పారట కదా అని అంటే, అవును, నిజాలేంటో తెలియక అన్నాను. పాపం పిల్లలతో ఉంది, ఎక్కడికని వెళ్తుంది? నిజం తెలిసింది కాబట్టే ఇల్లు ఖాళీ చేయొద్దని చెబుతాను. ఇప్పుడే వెళ్తాను అని చెప్పేసి బాలుకి మరోసారి థ్యాంక్స్ చెప్పి ఇక మీనా పుట్టింటి పరిష్కారం మొత్తానికైతే బాలు పరిష్కరిస్తాడు. ఓనర్ ఇంటికి వెళ్ళి పార్వతమ్మతో జరిగిందంతా చెప్పి ఇల్లు ఖాళీ చేయక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండొచ్చు అని చెప్పడంతో పార్వతమ్మ సంతోషపడుతుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతి మీనా దగ్గరకు వస్తుంది. వచ్చి, ఏంటి నా ఇంట్లో ఉంటూ నా ఇంట్లో తింటూ నాకేంటి ఆరాలు తీస్తున్నావు నువ్వు? అసలు నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావేంటి ప్రతిదీ అని అనగానే ప్రభావతి మాటలకి మీనా ఇలా అంటుంది. అయ్యో అత్తయ్య గారు, నేనేమన్నాను అత్తయ్య గారు, నేనేం క్వశ్చన్ చేశాను అని అంటే, మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నావు అని దబాయిస్తూ ఉంటుంది. ఇంతలోపు సత్యం వస్తాడు. అసలు ఏంటే నీ బాధ? అత్త మీద కోపం దొత్త మీద తీర్చుకున్నట్టు నీ కొడుకు పోరంబోకులా తయారైతే ఎదుటి వాళ్ళని మాటలంటావేంటి నువ్వు? మీనా ఏం తప్పు చేసిందని తనని అలా బాధ పెడుతున్నావు నువ్వు? ఇప్పటికే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. కొత్త కోడల్ని చూసుకునే విధానం ఇదేనా? తను నీలాంటి సాటి ఆడమనిషే కదా. ఆడమనిషి అన్న కనీసం జ్ఞానం లేదా నీకు? మానవత్వం లేదా నీకు? నీ కూతురు కూడా రేపటి రోజున ఒకరి ఇంటికి వెళ్తుంది కోడలిగా. అప్పుడు నువ్వు గుర్తు తెచ్చుకో. నువ్వు మీనాని ఎంత బాగా చూసుకుంటావో నీ కూతుర్ని కూడా వేరే వాళ్ళు, అత్తింటి వాళ్ళు అలాగే చూసుకుంటారు. నీ కూతుర్ని మాత్రం పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి, కోడల్ని మాత్రం రాచి రంపాన పెట్టాలి. ఇదేనా నీ నైజం? నీ నైజం మార్చుకో. కోడల్ని కూతురులాగా చూసుకుంటేనే నీ కూతురికి తల్లి లాంటి అత్త దొరుకుతుంది. అది దేవుడి నిర్ణయం. నీ పద్ధతిని బట్టే ఉంటుంది. నువ్వు నీ కూతురికి మంచి జీవితాన్ని ఇస్తావో, తల్లి లాంటి అత్త వచ్చేలా చేస్తావో, లేదు నీలాంటి సూర్యకాంతం లాంటి అత్తే రావాలో నువ్వే నిర్ణయించుకో అని అనగానే ఇక ప్రభావతి షాక్ అవుతుంది. ఇదేంటి ఇలా పెట్టాడు మొత్తానికి అని ఆలోచనలో పడుతుంది. ఇక అప్పుడు మీనా ఇలా అంటుంది. అత్తయ్య గారు, మీకు నా మీద కోపం కాదు, ద్వేషం కూడా కాదు. ఈ మనసులో ఇంకేదో బాధ ఉంది. ఆ బాధకి సంబంధించి ఏదో భయం ఉంది. దాని గురించే మీరు ఏదో మదన పడుతూ నా మీద మీరు విసుక్కుంటున్నారు. మీ నైజం అయితే ఇది కాదని నాకు అర్థమవుతుంది. మీ మనసులో ఇంకేదో బాధ ఉందని నాకు అర్థమవుతుంది అత్తయ్య గారు. మీరు మంచివారే, తల్లి లాంటి అత్తగారే, కాకపోతే ఏదో మీ మనసులో అడ్డుపొర ఉంది. దానివల్లే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు. మీ గురించి నాకు అర్థమైంది. నా విషయంలో తప్ప అందరి విషయంలో మీరు ఎంతో బాగుంటున్నారు. మీనాక్షి పిన్ని గారికి బాలేదు, ఒంట్లో బాలేదు అని తెలిసి ఆవిడికి భోజనం పంపించారు, పిండి వంటలు పంపించారు. ఆవిడకే కాదు, చాలామందికి మీరు సాయం చేస్తున్నారు. వాళ్ళ మీద జాలి దయ చూపిస్తున్నారు. అంటే మీలో మానవత్వం ఉంది. మీ బుద్ధి కూడా మంచి బుద్ధి. నా విషయంలోనే
మీరు ఇలా ఉంటున్నారు, మీ అబ్బాయి అలాగే బాలు విషయంలో అలా ఉంటున్నారు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అది నేను అర్థం చేసుకుంటాను. మీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదత్తయ్య గారు అని మీనా అనడంతో గుండె జల్లుమంటుంది ప్రభావతికి. ఈ అమ్మాయికి ఇంత సంస్కారం ఎలా వచ్చింది, ఇంత ఆలోచన ఎలా వచ్చింది? నిజమే, నాకేదో బాధ ఉంది. అది ఏదో బాధ కాదు, కన్న కొడుకుని పోగొట్టుకున్నాను, మరో బిడ్డ కళ్ళ ముందు లేడు. ఇంతకంటే బాధ ఏ తల్లికైనా ఉంటుందా? దీనికి కారణం నా కొడుకు ఒకడు పోవడానికి కారణం నీ భర్త అయినా నా కొడుకు బాలునే. ఇంకో కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు. అందుకనే నా కొడుకుల గురించే ఇప్పుడు నేను ఇలా ఉంటున్నాను అని అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన మీనా వాళ్ళ అమ్మ పార్వతమ్మ మీనాకి ఫోన్ చేస్తుంది. అమ్మ మీనా, ఇంకా నువ్వేమీ టెన్షన్ పడొద్దమ్మా మా గురించి అని అంటే, టెన్షన్ పడకుండా ఎలా ఉంటానమ్మా? ఇంటికి వస్తే కానీ మీ ఇంటి పరిస్థితి నాకు తెలియలేదు. అన్నీ నా దగ్గర దాచేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇల్లు ఎవరిస్తారు? మీ గురించి నేను ఆలోచించకుండా ఎలా ఉంటానమ్మా అని ఏడుస్తూ ఉంటే, అమ్మ మీనా, ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదమ్మా. ఇంటి ఓనర్ మనసు మార్చుకున్నారు. పైగా నీకు సారీ కూడా చెప్పమని చెప్పారు అని అంటే, ఏమంటున్నావమ్మా అని అంటుంది. అవును మీనా, బాలు వచ్చాడు. బాలు వచ్చి ఏం జరిగిందో ఇంటి ఓనర్తో చెప్పినట్టున్నాడు. అతను అర్థం చేసుకొని తప్పంతా వాళ్ళదే కాబట్టే బాలు చేసుకున్నాడు అని నాతో చెప్పాడు. అలాగే నీకు సారీ కూడా చెప్పమని చెప్పాడు. ఇల్లు ఖాళీ చేయొద్దని చెప్పాడమ్మా అని అంటే, ఇక మీనా షాక్ అవుతుంది. ఓ, ఈయన వెళ్ళి ఆయన్ని మరో 4 తగిలిచ్చి బెదిరించుంటాడు. ఇలా బెదిరించి మనుషుల్ని మేనేజ్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఏదైతే నాకు ఇష్టం లేదో అదే పని పదే పదే చేస్తున్నాడు. మనుషుల్ని ప్రేమతో గెలుచుకోవాలి. భయపెట్టి బెదిరించి గెలుచుకోవడం అది గెలుచుకోవడం అవ్వదు అని ఇంకా కోపంతో ఉంటుంది. ఈలోపు బాలు వస్తాడు. బాలు వచ్చాక, ఓయ్ పూలగంప, ఇప్పుడు సంతోషమేనా? మీ అమ్మగారు ఫోన్ చేశారా ఇల్లు ఖాళీ చేయమని? ఓనర్ ఇంకేమీ చెప్పలేదు, ఆ ఇంట్లోనే ఉండమని చెప్పారు అని అంటే, కొట్టారా? బాగా కొట్టారా? ఎంత బెదిరించారు? ఇలా చేయటానికి సిగ్గని పెంచడం లేదు అని అంటే, ఏంటి పూలగంప, నోటికి ఏదొస్తే అది మాట్లాడడమేనా? కొట్టి తిట్టి నేనెందుకు ఆయనతో అలా మాట్లాడిస్తాను? నాకేం అవసరం? నేనేం మాట్లాడాలని విన్నాను. కాకపోతే అక్కడ ఒక సంఘటన జరిగిందిలే అని చెప్పి అక్కడ జరిగిందంతా చెబుతాడు. ఇక తర్వాత అది విన్నాక మీనా షాక్ అవుతుంది. అవునా అండి, నేనే పొరపాటుగా అర్థం చేసుకొని మిమ్మల్ని అలా మాట్లాడాను, నన్ను క్షమించండి అని అంటే, చూడు పూలగంప, నువ్వు నన్ను క్షమించమని అడగడం కాదు, నేనే ఇందాకటి నుంచి నిన్ను క్షమించమని అడగాలనుకుంటున్నాను. కానీ ఏదో ఒకలాంటి అడ్డొస్తుంది. అయినా కూడా ఆడపిల్ల మీద చెయ్యెత్తడం తప్పు, అది చాలా తప్పు. నీ మీద నువ్వు మందు సీసా కింద పగడేసి మందుని నేలపాలు చేసావని చాలా కోపం వచ్చి చెయ్యెత్తాను. కానీ నాకు చాలా బాధ అనిపించింది. ఆడపిల్ల మీద చెయ్యెత్తడం మహాపాపం. అలా నేనెందుకు చేశానా అని రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. మందు తాగినా కూడా నాకు మత్తు కూడా ఎక్కలేదు. నీ గురించే ఆలోచన. రేపు పొద్దున్నే వెళ్ళి నీ సమస్య తీర్చాలనుకున్నాను. అలాగే సమస్య తీర్చాను. అందుకనే సారీ చెప్తున్నాను. ఇంకోసారి నా వల్ల ఇలాంటి పరిస్థితి నీకు ఎదురురాదు అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా మీనా బాలు మంచితనానికి, మంచి మనసుకి వెంటనే సంతోషంతో వెళ్ళి హక్ చేసుకుంటుంది. ఉలిక్కి పడతాడు బాలు. పూలగంప ఏంటి ఇలా చేస్తుంది అని షాక్ అవుతూ మనసులో సంతోషపడతాడు. ఇక ఇలా అంటుంది, నిజంగా మీరు ఎంత మంచివారండి. మీరు నా కోసం, నా కుటుంబం కోసం ఎంతలా ఆలోచిస్తున్నారని అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి ఇక కన్నీరు పెట్టుకొని హక్ చేసుకుంటుంది. ఇక పూలగంప, ఏంటిది, ఈ మాత్రం దానికే ఎందుకు ఇలా కన్నీరు పెట్టుకుంటున్నావో ఇంకోసారి గుర్తుపెట్టుకో. నన్ను తిట్టే ముందు ఎందుకు తిడుతున్నావో ఏంటో కాస్త నాకు అర్థమయ్యేలా చెప్పి
అప్పుడు తిట్టు, అంతేకాని నా చేతిలో ఉన్న మందు సీసాని మాత్రం నేలపాలు చేయకే ప్లీజ్ అని అంటాడు. ఇక మీనా నవ్వేస్తుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే ఎపిసోడ్స్లో ఎలా మలుపు తిరగబోతుంది, ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీనా వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని చెప్పిన ఓనర్కి